ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలి. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ రావు, పట్టణ అధ్యక్షుడు గాది సత్యం. మంచిర్యాల జిల్లాలో వైద్య రంగ ప్రక్షాళన కోసమే మెడికల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డాక్టర్ ఎగ్గేన శ్రీనివాస్, డాక్టర్ పూజారి రమణ. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే కేటాయించిన లబ్ధిదారులకు వెంటనే అందించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, పట్టణ అధ్యక్షుడు గాది సత్యం అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగిందని, లబ్ధిదారులకు ఎంపిక విషయంలో మీడియా సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కానీ ప్రభుత్వాలు మారిన 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయలేదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వలేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణం రాజీనగర్ ప్రాంతంలో గత ప్రభుత్వంలో దివాకర్ రావు గారి నాయకత్వంలో పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఇక్కడ 330 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. అంతకుముందు దాదాపు ఒక 38 దాకా కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఈ 330 కూడా అప్పుడు దివాకర్ రావు గారి ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులు, అధికారులు, ఏ రాజకీయ నాయకుడు కూడా అక్కడ పోవద్దని, ఈవెన్ ఎలక్టెడ్ కూడా అక్కడ పోవద్దని, చాలా ట్రాన్స్పరెంట్గా సెలెక్షన్ జరగాలన్న ఉద్దేశంతో మీడియా మిత్రులందరూ కూడా వేయండి. ఆ రోజు మీరు కూడా వీడియోస్ తీసిర్రు. చాలా ట్రాన్స్పరెంట్గా ఏదైతే లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడే దాదాపు ఇక 2 నెలలు 3 నెలలు ఇచ్చేస్తామనే సందర్భంలో ఎలక్షన్స్ రావడం, వేరే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఒక నెల 2 నెలల్లో ఇదంతా సాఫ్ చేసి కొంచెం వాటర్ సప్లై కానీ అప్రోచ్ రోడ్స్ కానీ చేసేసి ఇచ్చే అవకాశం ఉండే. కానీ ఈ 330 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే రాగానే మళ్ళీ దివాకర్ రావు కట్టిన డబుల్ బెడ్రూమ్లు, అయ్యో మేము దివాకర్ రావు ఏం చేయలే అనుకున్నాం, ఇంత మంచి డబుల్ బెడ్రూమ్ కట్టినా అని ఎక్కడ మళ్ళీ ప్రజలందరూ తెలుస్తుందని ఆ కుట్రతోని దివాకర్ రావు గారి మీద ఉన్న కోపంతో ఇవాళ పేదలకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇన్ని రోజులైనా ఇంకా ఇవ్వట్లేదు అంటే ప్రజలందరూ కూడా, లబ్ధిదారులు కూడా మాకు ఇంటికి వస్తున్నారు, ఫోన్ చేస్తారు, సార్ మేము సెలెక్ట్ అయినాము, మేము పోయి చూసుకొచ్చుకున్నాము, వాళ్ళ ఏది మాకు వెళ్తే మేము పోయి అది కాపాడుకుంటాం సార్, కొంచెం అక్కడ అద్దాలు వలుగుతున్నాయి, అవి ఇవి ఖరాబ్ అవుతున్నాయి, ఇట్లా
2 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉంటే ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చెట్లు కూడా అన్ని పిచ్చి చెట్లు అన్నీ మొలిచినాయి. ఇప్పటికైనా ప్రజల తరపు నుంచి మేము అధికారులను అధికార పార్టీని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలకు పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా రాజకీయం ఉండాలి తప్ప వాళ్ళకు అన్యాయం చేసే విధంగా కోపం దివాకర్ రావు గారి మీద ఉంటే పేద ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది అందరు కూడా ముక్కంటిగా అందరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మంచిర్యాల ఏం జరుగుతుంది, 20 సంవత్సరాలు లేని అవినీతి, 20 సంవత్సరాలు లేని దాడులు, 20 సంవత్సరాలు లేని కబ్జాలు, 20 సంవత్సరాలు లేని తప్పు కేసులు. ఎక్కడ చూసినా గత 20 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఈ మంచిర్యాలని ఇవాళ మాఫియా మంచిర్యాలు చేసిన పరిస్థితులు. ఇవాళ ఎక్కడెక్కడైతే కులగొట్టద్దు అక్కడ కులగొట్టుకుంటూ వస్తారు, ఇవ్వవలసినేమో ఇస్తలేరు. ఈ పాలన మంచిది కాదు. ప్రజలందరూ కూడా ఇదేం పద్ధతి, మంచిర్యాలకు ఏమైంది మనకు అనే ఒక ఆవేదనలు ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన దివాకర్ రావు గారి నాయకత్వంలో మీరు వెంటనే ఈ పేద ప్రజలకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దివాకర్ గారి ఆలోచన మేరకు ఇక్కడ కట్టింది కాబట్టి వెంటనే వాళ్ళందరూ లబ్ధిదారులు అయిపోయింది ట్రాన్స్పరెంట్గా. కేవలం ఏది ఎవరికి ఏ డబుల్ బెడ్రూమ్లు ఎవరికైనా చెప్పాలి. అప్పుడు కొంతమందికి ఎవరికైనా కాంప్లైంట్స్ వస్తే కూడా ఏది సెలెక్ట్ అయిన తర్వాత ఒకటో రెండో కొన్ని అరే వీళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి ఎట్లా ఇచ్చిందంటే దాన్ని వాళ్ళని డిలీట్ చేసి కొత్త వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అన్నీ రెడీ ఉన్నాయి, మీ ఆలోచన సరిగ్గా లేదు. దయచేసి అధికారులని చెప్తున్నా, రాజకీయ పార్టీలు ప్రభుత్వం వస్తుంది పోతుంది, కానీ అధికారులు మాత్రం ప్రజల వెంట పేద ప్రజల వెంట ఉండాలి. ఆ విధంగా ఆలోచనలు ఉండాలి. ఇప్పటికైనా ఒక్కసారి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానివ్వండి, మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ విధంగానే ఇంకో సంవత్సరం ఉంటే ఇంకా వీటి పరిస్థితి ఏమైతే ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. మరొక్కసారి ఈ మంచిర్యాల ప్రజల తరపున దివాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు అప్పచెప్పాలని మరొకసారి అందరు ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి ఆదేశానుసారం గౌరవ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజితన్న గారి సారథ్యంలో మంచిర్యాలకు సంబంధించినటువంటి కేసీఆర్ గారి కలలుగన్న డబల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రోజే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే పూర్తయినటువంటి సందర్భం కొన్ని. దానికి కాకపోతే అప్రోచ్ రోడ్లు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ కొద్దిగా పెండింగ్ ఉండే అప్పుడు గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో మన పద్మావతి గార్డెన్లో కనీసం ఎవరిని కూడా లోపల రానియకుండా ఓన్లీ లబ్ధిదారులు అధికారులు ఇద్దరు మాత్రమే ఉండి డ్రా తీయడం జరిగింది. అక్కడ ఏ ఒక్క నాయకునికో ఇంకోకో అధికారం ఇచ్చే విధంగా గవర్నమెంట్ సూచన లేదు కాబట్టి ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లబ్ధిదారులుగా ఎన్నుకోవడం జరిగింది. పొరపాటున ఆ రోజు కనుక ఇండ్లున్న వాళ్ళకి వచ్చేటట్టుంటే అది క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయిలో ఆ రోజు ఎవరికైతే డ్రాలో వెళ్ళిందో వాళ్ళకు ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయాలా. ఎందుకంటే పూర్తి స్థాయిలో మొత్తం కంప్లీట్ అయినాక కూడా 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి కాబట్టి ఈరోజు చూసినట్టయితే ఇంకో 2-3 సంవత్సరాలు అయితే, ఎందుకంటే ఇంట్లో మనుషులు ఉంటే వేరుంటుంది, మనుషులు లేకపోతే వేరుంటుంది. మేము డిమాండ్ చేసేదల్లా పార్టీ పరంగా గౌరవ మాజీ శాసనసభ్యుల పరంగా డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం ఎవరైతే ఆ రోజు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ అలాట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్నేమో సగం కంప్లీట్ అయి ఉన్నాయి, అవి కూడా స్థితిలావస్థకు చేరుకునే విధంగా ఉన్నాయి. ప్రజల సొమ్ము వృధా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచిర్యాల పట్టణ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ రోజు ఏదైతే నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో పూర్తి చేసినారో అవి ఇప్పటికైనా గ్రహించి మన పేదవాళ్ళను గ్రహించి వాళ్ళందరికీ డ్రా తీసిన వాళ్ళకి ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ డ్రా తీసి ఇవ్వండి తప్ప ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరికీ ఇవ్వాలని కోరుకుంటూ దయచేసి అధికారులందరికీ చేతులు నమస్కారం చేసి చెప్తున్నాం. బీద ప్రజల నోరు కొట్టకండి. బీద ప్రజలకు ఏదైతే వెళ్ళిందో వాళ్ళకి ఇవ్వండి. ఇయ్యని పక్షంలో ఖచ్చితంగా లబ్ధిదారు బెనిఫిషియర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ మేము పిలుపునిస్తాం. మంచిర్యాల స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు ఎంతమంది ఉన్నారో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడానికి మేము బీఆర్ఎస్ పార్టీ వల్ల ముందుంటాం. ఖచ్చితంగా వెంటనే స్పందించాలి. ఇప్పుడున్న 300 చిల్లర ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తెలియజేసుకుంటాం. ఆరోగ్య సంరక్షణలో నైతిక ప్రమాణాలు మరియు చట్టపరమైన పాలనను ముందుకు తీసుకువెళ్లడానికి వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయడం గురించి విశిష్టమైన చర్యలకు సంబంధించిన మెడికల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని టీజీఎంసీ మెంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్
ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పూజారి రమణలు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అన్ని రంగాల్లో నిపుణులైన వైద్యులచే సంఘాల సభ్యులచే ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంచిర్యాల జిల్లా జడ్జి వీరయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఐఎంఏ తానా ఓసామా సంస్థల వైద్యులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ యగ్గన శ్రీనివాస్, డాక్టర్ రమణ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య రంగంలో అనేక అవకతవకలకు తావిచ్చి స్కాములు జరుగుతున్నాయని, మెడికల్ వ్యవస్థ మాఫియాగా మారిందని, వైద్య రంగానికి ఒక మంచి పేరు తీసుకురావడానికి, ప్రక్షాళనను చేయడానికి వివిధ రంగాల్లో నిపుణులైన వైద్యులచే మెడికల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టాస్క్ ఫోర్స్ కార్యకలాపాలు 24/7 కొనసాగుతాయని, మెడికల్ వ్యవస్థకు ఒక గౌరవమైన స్థానాన్ని ఇవ్వడానికి కోసం మెడికల్ టాస్క్ ఫోర్స్ మంచిర్యాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ట్రెజరర్, టీజీఎంసీ కో మెంబర్ డాక్టర్ సంతోష్, ఐఎంఏ తానా ఓసామా సంస్థల సభ్యులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా రిఫార్మ్స్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టర్ ఎజెండాతోటి మెడికల్ టాస్క్ ఫోర్స్ టీమ్ మంచిర్యాల్లో ఐఎంఏ ఆధ్వర్యంతో, హెచ్ఆర్డిఏ మరియు ఓసామ్ ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. సో దీనికి ముఖ్య అతిథిగా జస్టిస్ వీరయ్య గారు మరియు అతిథిగా సబ్ కలెక్టర్ గారు మనోజ్ గారు రావడం జరిగింది. దాంతోపాటు ఇంటలెక్చువల్స్ ఆఫ్ ద సొసైటీ, ఐఎంఏ, హెచ్ఆర్డిఏ, తానా, ఓసామ్ అన్ని అసోసియేషన్స్తో కలుపుకొని వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా ఏ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, అంటే ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఏదైతే చేస్తున్నదో, ఒక మెడికల్ కౌన్సిల్ క్వాకరీ అయితేనేమి, అంబులెన్స్ వ్యవస్థ పైన అయితేనేమి, అన్ప్రొఫెషనల్ వాళ్ళు హాస్పిటల్స్ పెట్టి వైద్య వ్యవస్థకే ఒక కలంకం తీసుకొచ్చే దిశగా అడుగులేస్తున్న తరుణంలో వైద్యో నారాయణో హరి అనే ఏదైతే నానుడిని వైద్యుని నుంచి కొద్దిగా దూరం చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతున్నదో దాన్ని అరిగట్టడంతో పాటు వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా మెడికల్ కౌన్సిల్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాన్ని వీరందరి భాగస్వామ్యులతో పాటు దీనిలో అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్, పొలిటికల్, ఇంటలెక్చువల్ అందరినీ భాగస్వాములను చేసుకొని ఎక్కడైతే క్వాకరీ, అంబులెన్స్, అన్ప్రొఫెషనల్స్ వారిపైన ఉక్కు పాదంతో అణిచివేసే దిశగా మన మంచిర్యాలలో మొట్టమొదటిగా ఇవాళనే పురుడు పోసుకున్నది. ఈ వ్యవస్థ పైన ఉక్కు పాదం మోపుకునే ఈ దశలో నిరంతర ప్రక్రియలాగా ఇలాంటి కాన్ఫరెన్స్తో పాటు అందరినీ ఒక్కొక్క వ్యవస్థలో డిఎంఎండ్హెచ్ఓ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ, మళ్ళీ పోలీస్ వ్యవస్థతో కానీ ఇండివిజువల్గా కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకుంటూ ఒక మార్గదర్శకంలా అందరి సీనియర్ అడ్వైస్ తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పత్రికా మిత్రులని, మీడియా వాళ్ళని, మీ అందరినీ సవినీయంగా కోరుకునేది ఏంటంటే, ఈ వ్యవస్థని ఏదైతే వైద్య వ్యవస్థ ప్రక్షాళన చేసే దిశలో అడుగులు వేస్తున్న తరుణం మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిర్యాలలో హైలైట్ ఫంక్షన్ హాల్లో మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సిబిడి అనే ప్రోగ్రామ్, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీనికి ఐఎంఏ, హెచ్ఆర్డిఏ, తర్వాత ఒసామా ఆర్థోపెడిక్ అసోసియేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ప్రతినిధులు, టీజీఎంసీ నుంచి, మెడికల్ కౌన్సిల్ నుంచి,
అదేవిధంగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ బ్రాంచ్ నుంచి అతిథులు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మన ప్రిన్సిపల్ జడ్జి గారు ముఖ్య అతిథిగా, మంచిర్యాల ప్రిన్సిపల్ జడ్జి గారు ముఖ్య అతిథిగా వీరయ్య గారు రావడం జరిగింది. మరియు సబ్ కలెక్టర్ వెల్లంపల్లి మనోజ్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. స్టేట్ నుంచి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ దౌర్నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ అశోక్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారు ఇక్కడ మన మెడికల్ ఫీల్డ్లో వస్తున్నటువంటి కొత్త డెవలప్మెంట్స్, అదేవిధంగా ఎథికల్ ప్రాక్టీస్లలో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, వివిధ అంశాల మీద చర్చించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ చర్చించిన తర్వాత వివిధ న్యాయవాదులే కానీ, లేకపోతే జడ్జెసే కానీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియరీ వారు ఇచ్చినటువంటి సలహాలతోని ఒక కొత్త రెజల్యూషన్స్ తీసుకొని ప్రొఫెషన్ని ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలని దాని గురించి చర్చ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం కంటిన్యూస్గా మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ డాక్టర్లకు ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్గా ముఖ్య అతిథులుగా ఇక్కడి జడ్జి గారు, కలెక్టర్ గారు, తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు, నేను జనరల్ సెక్రటరీ డాక్టర్ అశోక్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు న్యూరాలజీలో, ప్లాస్టిక్ సర్జరీలో, కార్డియాలజీలో మరియు డాక్టర్ల యొక్క ఎథిక్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పై మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది డాక్టర్లందరికీ. ఈరోజు ఏఐ టెక్నాలజీ వచ్చింది, డాక్టర్ల ప్రొఫెషన్లు కూడా ఒక రకమైన అలజడి ఉన్నది. ప్రజలకు కూడా ప్రజలకు ఇవ్వాల్సిన మేము ఇవ్వాలో వాటికి ఇవ్వాల్సిన ఎథిక్స్ ఏంటి అన్న వాటి మీద ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన రెసిడెన్షియల్ హాస్టల్కు లోకల్ హాలిడే పేరుతో గత శుక్రవారం నుండి తాళం వేశారు. 200 మందికి పైగా ఉన్న విద్యార్థులను ఇండ్లలోకి పంపి, ఉపాధ్యాయులు, సిబ్బంది వారి ఇండ్లలోకి పంపి హాస్టల్ గేటుకు తాళం వేశారు. ఈ విషయమై ఈరోజు పర్యవేక్షణ చేయడం కోసం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య ఆశ్రమ పాఠశాలకు వెళ్ళగా ఒక వంట మనిషితో తాళం తీసి లోపలికి వెళ్ళగా హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా చిందరవందరగా ఉన్నాయి. వంట మనిషిని ఎంక్వైరీ చేయగా గత 3 రోజులుగా ఆశ్రమ పాఠశాల మూసివేసి ఉందని, విద్యార్థులు ఎవరూ లేరని, సార్లు కూడా రాలేదని, మీరు రావడంతో నేనొక్కదాన్నే హాస్టల్కు వచ్చానని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలో మంచి వసతులు కల్పించి పౌష్టికరమైన ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ సిబ్బంది, ఉపాధ్యాయులు ఈ విధంగా వ్యవహరించడంతో విద్యకు గిరిజన బిడ్డలు దూరమవుతున్నారు. అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకొని గిరిజన బిడ్డల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలను సక్రమంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని గిరిజన బిడ్డలు, విద్యార్థులు కోరుతున్నారు. 2024-2025 వార్షిక సంవత్సర లాభాల వాటా 35% వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన హెచ్ఎంఎస్ కార్మిక సంఘం మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మందమరి పట్టణంలో హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ వార్షిక సంవత్సరం ముగిసి 5 నెలలైన లాభాలు ఎంత వచ్చాయి అనే విషయాన్ని కూడా ప్రకటించకుండా లాభాల వాటా చెల్లింపులో సింగరేణి యాజమాన్యం కాలయాపన చేస్తుందని, కార్మికుల సంక్షేమం దృష్ట్యా వెంటనే ఈ నెలలో 35% లాభాల వాటా చెల్లించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. మధ్యకాలంలో పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి ఎన్నికల కోడ్ ద్వారా లాభాల వాటా చెల్లింపులను ఆపితే ఆ పాపం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలదేనని, ఈ విషయం సింగరేణి కార్మికులు గుర్తించాలని వారి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 1,16,000 మంది కార్మికులు ఉంటే ప్రస్తుతం 39,000 సంఖ్యకు దిగజారిందని అన్నారు. 35 గనులుంటే ఈరోజు 19 గనులే మిగిలాయని, వీటిని కూడా ఎత్తివేసి ఓసీలు ఏర్పాటు చేసే ప్రమాదం ఉందని, యూనియన్లను సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని హెచ్ఎంఎస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ మందమరి బ్రాంచ్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, కేంద్ర నాయకులు వెల్ది సుదర్శన్, బోనాల శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, చొప్పరి రామస్వామి, థామస్, ప్రభాకర్, పులిపాక గట్టయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలి. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్రావు, పట్టణ అధ్యక్షుడు గాది సత్యం. మంచిర్యాల జిల్లాలో వైద్య రంగ ప్రక్షాళన కోసమే మెడికల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డాక్టర్ ఎగ్గెన శ్రీనివాస్, డాక్టర్ పూజారి రమణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.